నాకు విద్య నేర్పిన గురువుకి, నా కన్న తల్లిదండ్రులకి పాదాభివందనాలు. అదేవిధంగా జనహిత సిబ్బందికి, ఛానల్ వారికి నా యొక్క నమస్కారాలు. సాధారణంగా వాస్తుపరంగా వచ్చేటువంటి సమస్యలు ఏముంటాయి, వాటి గురించి చెప్పండి. జనులు నివసించే వారికి ఏదో గదుల్లో చక్కని గాలి అందక అనేక రకమైనటువంటి అనారోగ్యాలు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏదవుతుందో, వెలుతురు ఇంట్లోకి సరిగ్గా రాక పగలు కూడా ఏదవుతుందో లైట్లు వేసుకుంటూ కరెంటు ఖర్చు అవ్వటము, చక్కగా ఇంట్లో సూక్ష్మక్రిములు ఏవవుతున్నాయో పెరిగి అనేక రకమైనటువంటి అనారోగ్యాలు తరచూ వస్తూ ఉంటుంటాయి. అయితే వర్షాకాలంలో కూడా శాస్త్రపరంగా ఎత్తు పల్లాలు పాటించకపోవటం వలన ఇంట్లోని నీరు బయటికి పోక పలు ఇబ్బందులను కూడా ఎదుర్కొంటుంటారు. భూమిని కూడా పరిశీలన కూడా చేయకపోవటం వలన ఇంటి యొక్క గోడకి పగుళ్ళు, గుంతలు, కృంగిపోవటం కూడా ఏర్పడుతూ ఉంటుంది. స్థలముకి గృహ నిర్మాణం చేసేటప్పుడు ఏదవుతుందో, భూమి పరిశీలన చేయకపోవటం వలన జలాగళ శాస్త్రం ఆధారంగా ఆ నీరు ఆ గృహంలో ఎంత ఉంటుంది, ఎంత తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అని ముందు నిర్ధారణ చేయకపోవటం వలన పలు భవంతులు కట్టినా కూడా గృహానికి కూడా నిర్మాణం చేసినప్పుడు నివసించే వారికి నీటి ఎద్దడి ఏర్పడి పలు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటుంటారు. గృహ వ్యాపార నిర్మాణం చేసేటప్పుడు బాగా ఎత్తుగా ఉన్నట్టయితే ఎక్కేటప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఇంట్లో వారు కానీ, వ్యాపార స్థలంలో ప్రవేశించే వాళ్ళు కానీ. అందుకనే శాస్త్రం ఏమని చెప్తుందంటే 1, 3, 5 మెట్లు మాత్రమే ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అంచనా సరిగ్గా వేయక భూమికి ఏదవుతుందో కొద్ది లెవెల్లో కనుక కట్టినట్టయితే అది భవిష్యత్తులో ఏదవుతుందో గృహం కనుక వెళ్ళిపోయినట్టయితే పలు ఇబ్బందులను కూడా వాళ్ళు ఎదుర్కొంటుంటారు. అదేవిధంగా నిర్మాణం చేసేటప్పుడు చుట్టూ కొండలు, ఏ దిక్కు కొండ ఉండకూడదు, ఏ దిక్కు కొండలు ఉండాలి, దగ్గరగా కొండలు ఉండొద్దు అని నిర్ధారణ ఏదవుతుందో వాస్తుశాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది. ఉత్తరము తూర్పుకి ఎలాంటి పరిస్థితుల్లో కొండలు ఉండకూడదు అని చెప్పడం జరిగింది. ఉత్తరానికి ఏదవుతుందో తూర్పు కానీ, చెరువులు కానీ, గుంటలు కానీ కొద్ది దూరంలో ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా దేవాలయాలు కూడా ఏదవుతుందో దగ్గరలో ఉండకూడదు. అలా కనుక దేవాలయాలు కనుక దగ్గర గృహ నిర్మాణం చేసినట్టయితే ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఏదవుతున్నాయో ఆ గంటలు, ఆ యొక్క అర్చనలు, ఆ మంత్రాలు, వాళ్ళు చదువుకునే విధానంతో ఏదవుతుందో ఆ గృహంలో నివసించే వాళ్ళకి ఏదవుతుందో మానసిక ప్రశాంతత లేక చేసే పనులకి ఇబ్బంది లేక ఏర్పడి అడ్డంకులు ఏర్పడతాయి. అందుకని మన పూర్వం ఏం చెప్పారంటే, గుడికి ఏదవుతుందో గోపురానికి నీడ పడకూడదని ఆ శాస్త్రానికి మనకి ఆ విధంగా చెప్పి మనల్ని ఆ గుడి పక్క నిర్మాణం చేయకుండా చేయటం జరిగింది. అది ఇలా గనక చేసినట్టయితే అనేక రకమైనటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో ఎదుర్కొంటారు. కాబట్టి చెరువులు కానీ, గుంటలు కానీ, కొండలు కానీ, దేవాలయాలు కానీ ఇవన్నీ చూసుకొని నిర్మాణం చేసుకోవాలి. అలా చేసుకొని పక్షంలో ఏదవుతుందో వాస్తుల ప్రకారంగా అనుసరించకపోవటం వలన ఏదవుతుందో పలు సమస్యలు ఎదుర్కొని, పలు ఇబ్బందులు ఎదుర్కొని మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది.